ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమఃశివాయ. కార్తీక పురాణము 16వ అధ్యాయము. వశిష్ఠ మహర్షి జనక మహారాజుతో ఇలా పలికారు. రాజా, కార్తీక మాస వ్రతమును చేయనివాడు కల్పాంతము వరకు నరకమును పొందుతారు. ఈ మాసమంతయు విప్రులకు తాంబూల దానము చేసినచో తర్వాతి జన్మములో సామ్రాజ్యాధిపతి అగును. కార్తీక వ్రతము పూర్తిగా చేయలేకపోయినచో ప్రతిదినము విష్ణు సన్నిధిలో ఒక్క దీపము వెలిగించినచో పాపములు నశిస్తాయి. సంతానము కోరువారు కార్తీక పౌర్ణమి నాడు సూర్యుడిని ఉద్దేశించి నదీ స్నానము దానములు చేసినచో వారి కోరిక తీరును. ఈ మాసములో హరి సన్నిధిలో దక్షిణ తాంబూలాలతో కొబ్బరి బండమును దానము చేసినచో వాని సంతానము ఆయు ఆరోగ్యాలతో వృద్ధి పొందును. కడుపు చలువ కలుగుతుంది. విష్ణు మందిరము ఎదుట స్తంభదీపము అనగా ఆకాశదీపము పెట్టినచో ఆ పుణ్యం ఎంతో అని చెప్పలేము. ఆ దీపము చూచిన వారికి పాపములు నశిస్తాయి. దీపము పెట్టుటకు రాతి స్తంభము కానీ కొయ్య స్తంభము కానీ ఎంచుకోవలను. ప్రమిదలో ఆవు నెయ్యి పోసి దానిలో కొద్దిగా వరిధాన్యము నువ్వులు వేసి వత్తిని వెలిగించి స్తంభమునకు వేలాడదీయవలెను. ఇట్లు చేసిన వాడు శ్రీహరికి ప్రేమపాత్రుడగును. దీనికొక పూర్వకథ ఉన్నది, వినుము. దీపస్తంభము బ్రాహ్మణుడు అయిన కథ. మహాముని మాతంగుని ఆశ్రమంలో ఒక విష్ణు దేవాలయము కలదు. కొందరు మునులు కార్తీక మాస వ్రతము చేయుటకు అక్కడికి వచ్చి విష్ణువును పూజించుచూ ఉండిరి. భక్తితో దీపములు కూడా వెలిగించుచూ ఉండిరి. వారిలో ఒక ముని తక్కిన వారిని చూచి, మునులారా, కార్తీక మాసంలో శివుని ఎదుట కానీ మాధవుని ఎదుట కానీ సాయంకాలం వేళ స్తంభదీపము పెట్టినచో విష్ణులోక ప్రాప్తి కలుగుతుంది. కావున ఒక స్తంభమును సంపాదించి దీపము పెట్టుదుము అనగా మునులందరూ సమ్మతించారు. ఆ విష్ణు మందిరంనకు కొద్ది దూరంలో కొమ్మలు లేని మోడు వంటి చెట్టు కనబడింది. దానిని కొట్టి తెచ్చి వారు దీపస్తంభముగా నిలబెట్టిరి. సాయంకాలం వేళ యథావిధిగా ప్రమిదలో నెయ్యి పోసి ధాన్యము తిలలు వేసి దీపము వెలిగించి స్తంభమునకు వేలాడదీశారు. గుడిలో కూర్చుండి హరినామ జపము చేయుచుండగా బయట చటచటమని ధ్వనితో పాటు స్తంభము పడిన చప్పుడు కూడా వినిపించింది. అది ఏమని మునులందరూ చూడబోయిరి. పగిలి పడిన స్తంభములో నుండి ఒక బ్రాహ్మణుడు బయటకు వచ్చి నిలుచుండెను. వానిని చూచి మునులు ఆశ్చర్యపడి, ఓయి, నీవెవ్వడువు? ఎందుకీ వృక్షరూపంలో ఇన్నాళ్ళు ఉన్నావు? చెప్పు అని అడిగారు. అతను మునులకు నమస్కరించి, ఓ మునీంద్రులారా, నేను పూర్వం ఒక బ్రాహ్మణుడను. ఒక రాజ్యమునకు అధిపతిని. ధనములు, చతురంగ బలములు, సమస్త సంపదలు గలవాడను. కానీ నా మనసు చాలా దుష్టమైనది. వేదశాస్త్రములు చదవలేదు. ఏనాడును విష్ణు కథలు వినలేదు. తీర్థయాత్రలు అసలే చేయలేదు. దాన ధర్మములు చేయుట ఎరుగను. వేదశాస్త్ర పండితులు చిన్న పీఠముల మీద కూర్చుండగా నేను పెద్ద పీఠము మీద కాళ్ళు చాచుకుని కూర్చుండేవాడను. వారికి ఏనాడును స్వాగత సత్కారములు చేయలేదు. వారు నేనేదో ఇచ్చేదనని వచ్చేవారు. సరే, ఇచ్చేదను లెండి అని చెప్పి ధనమియ్యక పంపివేసేవాడను. పోని పుణ్యకాలములందు కూడా వారికి దానమే ఇచ్చేవాడను కాదు. ఒకవేళ ఇచ్చినను వస్తువులే కానీ దక్షిణలుండేవి కాదు. పైగా వారి వద్దనున్న ద్రవ్యమును కాచేసి నేను ఉపయోగించుకునేవాడను. ఇట్లు అకృత్యములు చేయుచు చివరికి మరణించి తిని చాలా కాలము నరకయాతనలు అనుభవించి 52,000 సార్లు కుక్కగాను, 10,000 సార్లు కాకిగాను, 10,000 సార్లు తొండగాను, మరొక 10,000 సార్లు పురుగులుగాను జన్మించి ఆ పైన 1,000,000 సార్లు వృక్షమునై పుట్టాను. ఇన్ని జన్మములెత్తిన పాపాత్ముడైన నాకిప్పుడు విముక్తి కలిగినది. కారణమేమో నాకు తెలియదు. మీ దర్శనము వలన నాకు పూర్వస్మృతి కలిగి నా చరిత్ర మీకు చెప్పుచున్నాను అని తన కథ చెప్పగా మునులు అతన్ని చూచి, నీవు వృక్షముగా పుట్టి విష్ణువుకి పెట్టు ఆకాశ దీపమునకు స్తంభముగా ఉపయోగపడితివి. అందుచేత నీకు సర్వ పాపముల నుండి విముక్తి కలిగి పూర్వరూపము వచ్చినది. కార్తీక మాసంలో స్తంభదీపము పెట్టిన వారికి చూచిన వారికి కూడా పరమ పుణ్యము కలుగును కదా. ఆ దీపమును చూచితే కాదు, దానిని మోసావు కనుక నీకు పాప విముక్తి అయినది అని మునులు చెప్పగా విని ఆ పురుషుడు, మునులారా, దేని వలన మోక్షము కలుగును? దేని వలన జన్మబంధములు కలుగును? ఏ పుణ్యము చేసిన ఆ కర్మబంధములు తొలగును? దయచేసి నాకు చెప్పండి అని అడగగా మునులందరూ అతనికి ఆ విషయములన్నీ చెప్పమని అంగిరస మునిని ప్రోత్సహించారు. ఇది కార్తీక పురాణము 16వ అధ్యాయము సంపూర్ణము. కార్తీక దామోదర నమో నమః. ఓం శాంతి శాంతి శాంతి.